శ్రీల ప్రభుపాద కీ జయ శ్రీ గౌనితాయ కీ జయ. శ్రీమద్ భాగవతము సప్తమ స్కందం 8వ అధ్యాయం 53వ శ్లోకం. శ్రీ కిం పురుషావూచు వయం కిం పురుషాస్త్వం తు మహాపురుష ఈశ్వరః అయం కుపురుషో నష్టో దిక్ృతః సాధుభిర్యథా. కింపురుషలోక వాసులు పలికిరి, మేము అల్పజీవులము, నీవు పరమనియామకుడు ఒక దేవదేవుడవు కనుక మేము ఎట్లు నేను సముచితంగా ప్రార్థింపగలము. ఇక్కడ కింపురుషులు చెప్తున్నారు, మరి మేము అల్పజీవులము అంటే సాధారణంగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనం పరిగణించబడాలి. ఉన్నతమైన స్థితి లక్షణాలు కలిగి ఉండాలంటే ఏ గుణం ఉండాలి? నేను చాలా అల్పుడిని అనేటువంటి భావన కలిగి ఉండాలి. నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావన కలిగి ఉంటే సహజంగా అక్కడి దోషం మొదలవుతుంది అన్నమాట. ఆధ్యాత్మిక విధి విధానాల్లోని సాధనలో ప్రధానమైనది ఏమిటంటే వినయం. ఆ వినయాన్ని ప్రదర్శించాలి. నేను ఇతరులకు వినయగ్రస్తున్నై ఉండాలంటే నాకు ఉండేటువంటి భావన ఎలా ఉండాలి? ఎవరన్నా వచ్చారు, వారికి నేను ప్రణామం చేయాలి. అప్పుడు నేను ఏ భావనలో ఉండాలి? నేను వినయంగా ఉండాలి. నేను చాలా చిన్నవాడిని, వచ్చినటువంటి వాడు చాలా పెద్దవాడు. నాకు కనబడుతున్న ప్రతి వాడు కూడా అంటే యాక్చువల్గా శుద్ధ భక్తుల దృష్టిలోనట ప్రతి వ్యక్తి కూడా మహాత్ముల్లా కనబడుతూ ఉంటారట. మహాత్ముల్లా కనబడడం వలన వారు ఎవరికి కూడా గౌరవం ఇచ్చే విషయంలో ఏమీ లోటు ఉండదు అన్నమాట. మహాత్ములు ఎప్పుడు కూడా ఇతరులందరినీ కూడా నాకంటే చాలా శ్రేష్టమైన పురుషుడు ఇతడు అనేటువంటి భావనలో ఉంటారు. అందుకనే ఓ శుద్ధ భక్తుడు అట ప్రచారం చేయలేడట. శుద్ధ భక్తుడు ప్రచారం చేయలేడట. ఎందుకని ఆయన మధ్యమ స్థాయికి వస్తే తప్ప ఆయన శుద్ధ భక్తుడు ప్రచారం చేయలేడు. ఎందుకంటే అతనికి అందరూ మహాత్ములా కనబడతారు. మహాత్ములకు మనం ఏం చెప్పగలం? కాబట్టి అతను ఏం చేయాలంటే మధ్యమ స్థాయి భక్తుడికి కొంచెం కిందకు వస్తే తప్ప ఇతరులకు చెప్పేటువంటి స్థాయికి రాలేరు. కాబట్టి ఇప్పుడు సహజంగా వినయం అనేటువంటిది చాలా ప్రధానమైనది ఆధ్యాత్మిక అంటే ముఖ్యంగా భక్తి విధానంలోని. మనల్ని మనం చాలా పెద్దగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. లౌకిక జీవన విధానంలో మనం చాలా హైప్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఆధ్యాత్మికంగా నేను చాలా తక్కువ చేసుకోవాలి. అందుకని చూడండి, ప్రతి విధానంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కూడా ఒకటి చెప్తారనమాట, నేను విష్ణు దాసుడిని అనేటువంటి విషయం అసలు ఉండకూడదట. దాసానుదాసుడిని, విష్ణువు యొక్క దాసుడిని అని చెప్పి. అలాగే చైతన్య మహాప్రభు చెప్తారు, ఆయన ఎవరట? గోపీ భర్త పదకమలయో దాసానుదాస, గోపికల యొక్క భర్త అయినటువంటి కృష్ణుడి యొక్క దాసుడిని నేను అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ విధానం ఎప్పటి నుండో కొనసాగుతుంది. ఈ విధానం కంటే కూడా నేను గొప్ప భక్తుడిని లేకపోతే నేను గురువుని అనేటువంటి భావన మనకు వచ్చింది అనుకోండి, సహజంగానే పతనం చెందుతాం. కాబట్టి మేము అల్పజీవులము, నువ్వు పరమనియామకుడు ఒక దేవదేవుడు కనుక మేము ఎట్లు నిన్ను సముచితంగా ప్రార్థింపగలము. అల్పులకి సహజంగా తెలియదు ఎవరితో ఎలా వ్యవహరించాలో. చూడు, చాలామంది చూస్తూ ఉంటారు, అవతల వ్యక్తితో మాట్లాడుతుంటాడు. మనం మాట్లాడుతున్నప్పుడు అతను తెలిసి ఇతను చాలా పెద్ద హోదాలో ఉన్నాడు, మనకంటే చాలా పెద్దవాడు అని చెప్పి. కానీ అతను ఏమని సంబోధిస్తుంటే నీకు తెలియదా అని చెప్తున్నాడు. ఏకవచనంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని అతనికి తెలియదు కాబట్టి, అతనికి అవతల వారితో ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి. అల్పులైనటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి లేకపోతే నిమ్నమైనటువంటి ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళకి తెలుసు వీళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళతో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ కింపురుషులు చెప్తున్నారు, మేము చాలా తక్కువ వాళ్ళని, నువ్వు చాలా గొప్పవాడివి, నీతో ఏ విధంగా నేను ప్రార్థన చేయడం కూడా మాకు చేత కాదు. సాధువులకు విసుగు పుట్టించి వారిచే దూషితుడైనంతటా ఈ దానము నీవు వధించితివి. చాలా ప్రధానమైన విషయం అన్నమాట. ఎవడైనా ఎప్పుడు నశించిపోతాడు అంటే సాధువులకి విసుగు పుట్టించినప్పుడు. సాధువులు సహజంగా విసుగు రాదు, ఏదో చిన్న తప్పులు పెద్ద పట్టించుకోరు. పదే పదే వాడిని అలా సతాయిస్తూ ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వాడు చాలా తొందరగా నశించిపోతాడు అన్నమాట. ఇక్కడ చెప్తున్నారు, భగవద్గీతలో ఒకటి ఉందన్నమాట, యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. భగవానుడు ఎందుకు అవతరిస్తాడు? ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం ప్రబలుతున్నప్పుడు మళ్ళీ ధర్మాన్ని సహజస్థితిలో తీసుకురావడం కోసం ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధువులు, ఇక్కడ సాధువులను విసుగు పుట్టించిన వారిచే దూషితుడైనంతటా ఈ దానము నువ్వు వధించితివి.
ఇక్కడ సాధువు అంటే భక్తులకి పదే పదే విసుగు పుట్టించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ చికాకు కలిగిస్తూ ఉంటే అటువంటి వాడిని సాధువు సహజంగా తనకు తానుగా ప్రతిఘటించడు కాబట్టి మరి అతనికి రక్షణ భారం ఎవరు తీసుకుంటారు? భగవానుడు తీసుకుంటాడు. శరణాగత వత్సలుడు కాబట్టి భగవానుడు శరణాగతి చేసిన తర్వాత ఆయనకి పదే పదే ఇబ్బంది కలుగుతున్నప్పుడు అటువంటి ఇబ్బంది కలిగించేటువంటి ఆ విఘాతం ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి, అంతే కదా. కాబట్టి రక్షకుడు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి దానవుడైనటువంటి హిరణ్యకశిపుని నువ్వు నశింపజేశావు. హరే కృష్ణ.